హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే కనుక పట్టు శారీస్ చూపిస్తానండి. సెమీ కంచి పట్టు శారీస్ విత్ టిష్యూ బార్డర్స్ అనమాట అండి. అన్ని శారీస్ కూడా మనకి ఏంటంటే టిష్యూ పట్టుతో కనుక వీవింగ్ చేసి ఉంటాయి. ప్రతి శారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలాగే లేటెస్ట్ వచ్చేటటువంటి వీవింగ్ ప్యాటర్న్ అండి. ఎటువంటి ఓల్డ్ స్టాక్ కాదు. అండ్ ఇందులో అయితే కనుక 2300 నుంచి 3500 వరకు అయితే కనుక ఉన్నాయండి. ఫస్ట్ చూపించే 5 శారీస్ వచ్చేసరికి మనకి 2500 పడుతుంది. ప్రతి ఒక్క శారీ కూడా ఇప్పుడు నేనైతే కనుక ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అండి. ఈ కలర్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ అండి. లైవ్లో కలర్ చాలా బాగుంది. ఆనియన్ పింక్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీకు ఏదైతే వీడియోలో కనిపిస్తుందో సేమ్ కలర్ అనమాట లైవ్లో కూడా. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఆల్ ఓవర్ పళ్ళు అంతా కూడా మనకి ఇలా లీఫ్ స్టైల్ అయితే కనుక ప్యాటర్న్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా అండి. సో శారీ అంతా కూడా మనకి ఏంటంటే లోటస్ అండ్ అలాగే ఫ్లవర్స్ అయితే కనుక వీవింగ్ చేసి ఉంటుంది. బార్డర్ ప్రతి శారీకి కూడా బార్డర్ అయితే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బార్డర్స్ అయితే కనుక ఉన్నాయండి. ఈ శారీకి వచ్చేసరికి మనకి బార్డర్ ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్స్ ఉండి మధ్యలో ఏంటంటే కడ్డీ బార్డర్ ఉంటుందండి. అండ్ అలాగే మళ్ళీ కింద మనకి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్స్ అయితే కనుక బార్డర్ అయితే కనుక వీవింగ్ చేస్తుంది. ప్రతి శారీకి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి జకాట్ వీవింగ్ టైప్ అయితే కనుక బుటాస్ అయితే కనుక ఉన్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ బుటాస్ అయితే కనుక ఉన్నాయి. బార్డర్ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సేమ్ కలర్ అండి బార్డర్ కలర్. అంటే నేను ప్రతి శారీ కూడా ఎలాంటి లైటింగ్స్ లేకుండా నార్మల్గా అయితే కనుక నేను వీడియోస్ తీసానండి. జస్ట్ నార్మల్ లైట్తోనే నేనైతే వీడియోస్ తీసాను. ఎలాంటి ఎఫెక్ట్ కూడా నేను యాడ్ చేయలేదు. చూస్తున్న ప్రతి శారీ కూడా సేమ్ యాస్టీస్ లైవ్లో అయితే కలర్ ఉంటుందండి. కొన్ని అయితే కనుక నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేశాను. ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా ఉన్నటువంటి షైనింగ్ మనకి వీడియోస్ అంత బాగా రావట్లేదని నేనైతే కనుక కొన్ని శారీస్ వరకు మాత్రమే లైటింగ్ వేసి అయితే కనుక ఫొటోస్ అయితే కనుక యాడ్ చేశానండి. చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మంచి చిలకాకు పచ్చకి పింక్ కలర్ అండి. ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పట్టు ప్రతి శారీ కూడా మనకి పళ్ళు పట్టు అనేది అయితే కనుక ఫుల్ హైలైట్ చేసేది అయితే కనుక వీవింగ్ ఉందండి. మొత్తం పళ్ళు పట్టు అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి మ్యాంగో షేప్లో అయితే కనుక పళ్ళు పట్టుకి అయితే కనుక వీవింగ్ ఉందండి. అండ్ దీని బార్డర్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఫ్లవర్ బంచ్ టైప్ అయితే కనుక ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ చిన్న ఫ్లవర్స్ అయితే కనుక వీవింగ్ చేస్తుందండి. అండ్ ఈ శారీ అన్ని శారీస్ కన్నా కొద్దిగా డిఫరెంట్ అండి. బార్డర్ పార్ట్ వచ్చేసరికి బార్డర్ ఏంటంటే మరీ బిగ్ సైజ్ బార్డర్ కాదు, అలాగని స్మాల్ బార్డర్ కాకుండా మీడియం సైజ్ బార్డర్ అయితే కనుక ఇచ్చారండి ఈ శారీ అయితే కనుక. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పింక్ అండ్ సిల్వర్ జరీ అయితే కనుక వీవింగ్ చేసి ఉంటుంది. ఎవరైనా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ శారీ లైవ్లో అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ అనేది వీడియోలో కొంచెం కలర్ కాంబినేషన్ డల్గా పడుతుంది. ఆ గ్రీన్ కలర్ అయితే కనుక షేడ్ అనేది లైవ్లో మాత్రం చాలా బాగుందండి శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2300 అండి. స్టార్టింగ్ చూపించే 5 శారీస్ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి 2300 పడుతుంది. అండ్ ఈ శారీ పిక్స్ అయితే కనుక ఇప్పుడు నేను యాడ్ చేస్తాను చూడండి. లెహంగాకి అయితే కనుక పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే ఆల్రెడీ నా దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్స్ అయితే కనుక ఒకసారి కామెంట్ పెట్టండి. ఎందుకంటే 100% ట్రస్టెడ్ పేజా కాదా అని కొంతమంది కస్టమర్స్కి అయితే డౌట్ ఉంటుంది కదా. ఒకసారి మీరు తీసుకున్న మీ రివ్యూ ఒకసారి కనుక నాకు కామెంట్ చేస్తే అది నాకు వేరే వాళ్ళ ద్వారా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. నా దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసే కస్టమర్స్ కనుక వీడియో చూస్తుంటే కనుక ఖచ్చితంగా అయితే కనుక కామెంట్ ప్లేస్ చేయండి ఈ వీడియోలో. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ వైలెట్ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే మ్యాంగో షేప్స్ అయితే కనుక వీవింగ్ చేస్తుందండి. ఇది బార్డర్ వచ్చేసరికి మనకి పికాక్ అండ్ అలాగే రోజ్ ఫ్లవర్ టైప్ అయితే కనుక వీవింగ్ ఉందండి. కింద మనకి కడ్డీ బార్డర్ వస్తుంది. పైన వచ్చేసరికి మనకి పికాక్ అండ్ ఫ్లవర్ షేప్ అయితే కనుక వీవింగ్ చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి వీవింగ్ ఉంటుందండి. ఇది కూడా సిల్వర్ టిష్యూ వీవింగ్ అయితే చేస్తుంది శారీకి. సో ప్రతి శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఈ శారీ ప్రైస్ కూడా 2300. ఎవరికైనా ఇంట్రెస్ట్ నచ్చితే కనుక లాస్ట్లో నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తానండి. స్క్రీన్ షాట్ తీసుకునే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూస్తున్నారు కదండి శారీ జస్ట్ నేను నార్మల్ లైటింగ్లో ఓపెన్ చేసి చూపిస్తాను. లైవ్లో సేమ్ కలర్ అండి బార్డర్ అనేది. సో ఈ విధంగా అయితే కనుక బార్డర్లో వీవింగ్ చేస్తుంది. పికాక్స్తో పాటుగా ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే కనుక వీవింగ్ చేస్తుంది. అండ్ యాస్టీస్ మనకు పళ్ళులో కూడా ఏదైతే బార్డర్లో మనకు ఫ్లవర్స్ ఉన్నాయో పళ్ళు పార్ట్ అంతా కూడా అవే ఫ్లవర్స్ అయితే కనుక చేశారండి. సో ఈ విధంగా అయితే వస్తుంది మనకు పళ్ళు పార్ట్. ఈ శారీకి మనకి హైలైట్ వచ్చేసరికి పళ్ళు పార్ట్ అండి. సింగిల్ స్టెప్తో క్యారీ చేసే వాళ్ళకి అయితే కనుక శారీ చాలా బాగుంటుంది. ఎందుకంటే పళ్ళు పార్ట్ చాలా నీట్గా అయితే కనుక హైలైట్ చేశారు. ముందు ఫినిషింగ్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. లోటస్తో ఫ్లవర్స్తో అయితే కనుక దీనికి ఈ విధంగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కూడా ఫ్లవర్స్ టైప్ ప్యాటర్న్ అయితే కనుక జకాట్ వీవింగ్ టైప్ అయితే ఉందండి. ఈ వీడియోలో చూసిన ప్రతి శారీకి కూడా మనకి హ్యాండ్స్కి కూడా బార్డర్ హైలైట్ చేసి ఉందండి. కొన్ని శారీస్కి ఏంటంటే బార్డర్కి మనకి ఆ జరీ వీవింగ్ అనేది ఉండదు. ప్రతి శారీకి కూడా మనకి ఆల్ ఓవర్ బాడీ పార్ట్
అండ్ పళ్ళు పార్ట్తో పాటుగా హ్యాండ్స్కి కూడా దగ్గర జరీ వీవింగ్ కంటిన్యూ అయ్యి ఉంటుందండి. పైన కూడా మనకు ఒక జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది. అండ్ కింద వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఆఫ్ బార్డర్స్ దగ్గరికి ఇచ్చారండి ప్రతి శారీకి కూడా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కలర్ చూద్దాం. ఒకసారి ఇందులో నేను పిక్స్ కూడా యాడ్ చేసాను చూడండి. కాంట్రాస్ట్ కలర్ వచ్చిందండి. ఇది కూడా మనకి ఏంటంటే లెహంగా చాలా బాగుంటుంది. కట్ వర్క్ దుపట్టా వేసుకుంటే కలర్ కాంబినేషన్ అండి. లైట్ స్కై బ్లూ షేడ్కి ఇలా వైలెట్ కలర్ అయితే కనుక యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ మెరూన్ మిక్సింగ్ షేడ్ అయితే ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. స్టార్టింగ్ చూపించాను కదండి ఆనియన్ పింక్ అండ్ ఇది రెండు మనకి ఏంటంటే సేమ్ డిజైన్స్ అనమాట. ప్యాటర్న్ ఇంచుమించుకు ఒకటే ఉంటుంది, కలర్స్ వేరు. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ అయితే కనుక ఫ్లవర్ వీవింగ్ అయితే బార్డర్ ఉందండి. అండ్ మిడిల్లో మనకి కడ్డీ వీవింగ్ బార్డర్ అయితే ఇచ్చారు. మళ్ళీ దానిపైన ఫ్లవర్ వీవింగ్ బార్డర్ అయితే కనుక ఉంది. ఒక్కొక్క శారీ బార్డర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వీవింగ్ అయితే కనుక ఉందండి. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇది కూడా మనకి జరీ వీవింగ్ అయితే ఉంది. టిష్యూ జరీ వీవింగ్ అన్నీ కూడా సెమీ కంచిపట్టు శారీస్ అనమాట. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ పెట్టడం మాత్రం ఎవరు మర్చిపోద్దు. అని చూస్తున్నారు కదండి లైవ్లో మనకి ఇదే కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. బ్లౌజ్ దీనికి కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అయితే కనుక ఉంటుంది. శారీ బార్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫ్లవర్స్తో అయితే కనుక వీవింగ్ చేస్తుందండి. అంటే ఎలాంటి పికాక్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ ఎలాంటివి లేవండి. ఓన్లీ ఫ్లవర్స్తోనే కనుక మనకైతే వీవింగ్ చేసి ఉన్నాయి. సో పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా డైమండ్ షేప్లో కనుక వీవింగ్ ఇచ్చారండి. ఆ డైమండ్ షేప్స్లో మళ్ళీ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అయితే కనుక వీవింగ్ చేస్తుంది. మనకి శారీ దగ్గర నుంచి చూస్తే కనుక ఈ విధంగా అయితే కనుక వీవింగ్ ఉంటుందండి. సో ఎలాంటి ఇమిటేషన్ పట్టు అయితే కాదండి, సెమీ కంచి పట్టు శారీస్ ఇవన్నీ కూడా. ఈ శారీకి నేను లైటింగ్ కింద కనుక ఒకసారి వీడియో తీసి యాడ్ చేశానండి చూడండి. సో సేమ్ ఇదండి మనకి లైవ్లో కాంబినేషన్ అయితే కనుక మనకి సెల్ఫ్ బార్డర్ అయితే కనుక వస్తుంది ఈ శారీకి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్ షేడ్ అండి. మనకి ఇది కూడా సెల్ఫ్ బార్డర్ వస్తుంది. కాకపోతే అంటే మనకి బార్డర్లో కొంచెం డార్క్ కలర్ బార్డర్ అయితే కనుక ఇచ్చారు. ఈ శారీ కూడా వీవింగ్ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా ఉందండి. ఫ్లవర్స్ టైప్ ఇచ్చారు. లీవ్స్ బిగ్ సైజ్ ఫ్లవర్స్ స్మాల్ సైజ్ ఫ్లవర్స్తో కలిపితే కనుక ఈ శారీ అంతా కూడా వీవింగ్ ఉంటుందండి. అండ్ అలాగే పళ్ళు పాటు వచ్చేసరికి మనకి జకాట్ పళ్ళు టైప్ అయితే కనుక ఇచ్చారు. ఈ శారీలో హైలైట్ వచ్చేసరికి బార్డర్ పార్ట్ అండి. బార్డర్ పార్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. 4 టైప్స్ ఆఫ్ బార్డర్స్ అయితే కనుక ఇచ్చారండి. ఒక చిన్న బార్డర్ ఇచ్చారు, అలాగే కడ్డీ బార్డర్ ఇచ్చి మళ్ళీ మధ్యలో మనకి శారీలో ఉన్నటువంటి ఫ్లవర్ బార్డర్ అయితే ఇచ్చారండి. దాని తర్వాత మళ్ళీ కడ్డీ బార్డర్ ఉండి ఫ్లవర్స్ బార్డర్ అయితే ఉంది. బార్డర్ అయితే కనుక చాలా బాగుందండి. ఈ బార్డర్ టైప్లో కనుక మనం బ్లౌజ్కి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. నాకు ఈ శారీ అయితే కనుక పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చిందండి. బార్డర్ అయితే కనుక చాలా బాగుంది. బార్డర్ డిఫరెంట్గా ఉంది బార్డర్స్. సో ఇదండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే జరీ వీవింగ్ చేసి ఉంటుంది. దీని ప్రైస్ కూడా 2300 అండి. దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి. చిన్న చిన్న బుటాస్ టైప్ అయితే కనుక వీవింగ్ చేసింది. సో ఇట్లా అయితే కనుక ఈ బ్లౌజ్ పార్ట్ అయితే ఇచ్చారండి. ఈ శారీ పిక్స్ అయితే కనుక టాప్ వ్యూ నుంచి అయితే కనుక తీసి పిక్స్ యాడ్ చేసాను చూడండి. నాకైతే కనుక నిజంగా బార్డర్ చాలా బాగా నచ్చిందండి. చాలా డిఫరెంట్గా బాగా హైలైట్ అయ్యి కనపడుతుంది. బ్లౌజ్ వర్క్ చేయించుకునే కనుక డెఫినెట్గా హైలైట్ అయ్యిందండి శారీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ చూపించే 2 శారీస్ ప్రైస్ వచ్చేసరికి 4000 అయితే పడతాయండి. ఈ 2 శారీస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఎల్లోకి రామా గ్రీన్ కాంబినేషన్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మంచి స్కై బ్లూలో రామా గ్రీన్లో అదొక షేడ్ అండి. స్కై బ్లూ విత్ రామా గ్రీన్కి బచ్చల పండు కలర్ అంటే డార్క్ పర్పుల్ కలర్ అయితే కనుక మిక్సింగ్ అయింది. ఇప్పుడు నేను ఈ 2 శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ అయితే కనుక సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు కూడా వీవింగ్ అయితే ఉన్నాయండి. బర్డ్స్ టైప్ అయితే కనుక వీవింగ్ ఇచ్చారు. పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్స్ అయితే కనుక బర్డ్స్ వీవింగ్ అయితే కనుక ఉందండి. అండ్ అలాగే మనకి ఆ స్క్వేర్ షేప్స్లో కూడా ఫ్లవర్ వీవింగ్ అయితే కనుక ఇచ్చారండి. ఈ శారీ వీవింగ్స్ డీటెయిలింగ్ అనేది చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్కి. సరే మనకి బ్లౌజ్ పార్ట్ చాలా బాగుందండి. బ్లౌజ్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్స్ ప్యాటర్న్ అయితే కనుక వీవింగ్ చేసింది. సో ఈ విధంగా అయితే కనుక మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి బ్లౌజ్కి. అండ్ ఈ శారీస్ కూడా మనకి బార్డర్స్ అయితే కనుక వస్తాయి హ్యాండ్స్కి. సో చాలా డిఫరెంట్గా అయితే ఇచ్చారండి బ్లౌజ్. నార్మల్గా అయితే ఎప్పుడు జకాట్ వీవింగ్ టైప్ బ్లౌజెస్ వస్తాయి. అండ్ దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి డైమండ్ షేప్లో అయితే కనుక ఫినిషింగ్ ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బర్డ్స్ వీవింగ్ అనేది అయితే కనుక ఉంటాయండి. ఈ శారీ బార్డర్స్ వచ్చేసరికి మనకి కడ్డీ బార్డర్లో కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న బొటాస్ అయితే కనుక వీవింగ్ చేసి ఇచ్చారండి. ఫ్లవర్స్ అండ్ అలాగే మ్యాంగో షేప్లో అయితే కనుక ఈ శారీ బార్డర్ అయితే కనుక వీవింగ్ చేసి ఉంది.
బ్రైడల్ పర్పస్గా అయినా లేదంటే పూజ కోసమైనా సరే శారీస్ అయితే కనుక చాలా బాగుంటాయండి. మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో అండ్ అలాగే లేటెస్ట్ వీవింగ్స్తో అయితే కనుక శారీస్ తీసుకొచ్చాము. 2 కలర్స్ అయితే కనుక నేను వీడియో తీయకముందే సోల్డ్ అయిపోయాయండి. సో ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పార్ట్. దీనికి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి టాప్ అండ్ బాటంలో మనకి ఏంటంటే పళ్ళు పార్ట్కి ఇలా లోటస్ ప్యాటర్న్ అయితే కనుక వీవింగ్ చేసి ఉంది. మ్యాంగో షేప్ అండ్ అలాగే డైమండ్ షేప్ కనుక వీవింగ్ చేసి ఉంటుందండి. దీనిలో మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ శారీ కూడా మనకి లెహంగాకి బాగుంటుందండి. కట్ వర్క్ దుపట్టా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది శారీ లుక్ అనేది. బ్లౌజ్ చాలా బాగా కనపడుతుందండి. ఎలాంటి లైటింగ్ లేకుండా జస్ట్ సీలింగ్ లైట్ ఆన్ చేసి మాత్రమే తీసిన పిక్స్ అండి ఇవి. వీడియోస్ వచ్చేసరికి నేను నార్మల్ లైట్లోనే తీసాను. ఓన్లీ పిక్స్ కోసం మాత్రమే సీలింగ్ లైట్ ఒకటి ఆన్ చేసి తీసాము. అండ్ ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుందండి. ఎల్లో విత్ రామా గ్రీన్ బ్రైడల్స్కి అయితే కనుక చాలా బాగా సెట్ అవుతుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్ ప్యాటర్న్ అయితే కనుక వీవింగ్ చేసి ఇచ్చారండి. దీనికి బార్డర్ పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ మంచి షైనింగ్ ఉందండి ఈ శారీ. అండ్ అలాగే ఇందాక చూపించిన శారీ వచ్చేసరికి మనకి లైవ్లో కూడా చాలా అంటే చాలా షైనింగ్ ఉంది. ఆ 2300 రూపీస్ శారీస్కి 4000 రూపీస్ శారీస్కి పక్కన పెడితే కనుక మీకు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు అంత ఉంది అనేది. సో దానిలో యూజ్ చేసేటువంటి జరీ క్వాంటిటీ అనేది అయితే కనుక పెరుగుతూ ఉండే కొద్దీ మనకి శారీస్ అనేవి ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. సో శారీ ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా అయితే ఉందండి. మనకి శారీ బేస్లో అయితే కనుక ఓన్లీ సిల్వర్ టిష్యూతో సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఎక్స్ట్రాగా మనకి గ్రీన్ కలర్తో అయితే కనుక హైలైట్ చేసి ఇచ్చారండి. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న బొటాస్ అయితే కనుక వీవింగ్ చేసి ఉంది. ఈ శారీ బార్డర్ డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి కింద వచ్చేసి మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి. అండ్ అలాగే పైన మనకి బిగ్ బార్డర్ అయితే కనుక మ్యాంగోస్ టైప్ అండ్ అలాగే ఫ్లవర్ మిక్సింగ్ టైప్ అయితే కనుక బార్డర్ అనేది అయితే కనుక ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో లైవ్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అండి. షైనింగ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. దీనికి పళ్ళు పార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి. ఫ్లవర్స్ అనేవి అయితే కనుక బంచెస్ టైప్ అయితే కనుక ఫ్లవర్స్ అయితే కనుక వీవింగ్ చేసి ఉంటుంది. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అలాగే మీకు కామెంట్ అయితే మాత్రం మర్చిపోద్దు ఎవరైనా సరే. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో అయితే కనుక నేను వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అయితే ఇచ్చానండి, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్నదైతే కనుక ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నేను రెగ్యులర్గా జ్యువెలరీ వీడియోస్ అనేవి అయితే కనుక అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక కుర్తీస్ కూడా కొన్ని హ్యాండ్ స్టాక్ కలెక్షన్స్లో అయితే ఉన్నాయండి. M నుంచి XXL వరకు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నైరా కట్లో జార్జెట్లో అలాగా. సో నేను అవి కూడా అప్డేట్ చేస్తూ ఉంటానండి గ్రూప్స్లో. ఈ కలర్ కాంబినేషన్ లెహంగాకైనా సరే చాలా బాగుంటుంది. వీడియో మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే నేను పైన కూడా ఓల్డ్ కొన్ని కంచిపట్టు సారీస్ అయితే కనుక అంటే 1 మంత్ బ్యాక్ 5 days 7 days బ్యాక్ అప్డేట్ చేసిన వీడియోస్ లింక్స్ అయితే కనుక నేను పైన ట్యాగ్ చేస్తానండి. ఖచ్చితంగా అవి కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.